ధర్మాసుపత్రికి వస్తావా? ఎర్రగడ్డకైతే వస్తా. అక్కడికి ఎందుకయ్యా? బాబు ధర్మాసుపత్రికి తీసుకెళ్ళి బాబు. అమ్మాయికి నొప్పులు వస్తున్నాయి బాబు. నొప్పులు బాగా వస్తున్నాయా? అవును బాబు. అయితే 100 వస్తాను. ఏంటి 100 అంటే ఎక్కడెక్కడేసి ఎలా ఉన్నావు? మళ్ళీ మాట్లాడితే 110 అవుద్ది. మీటర్ ఉంది కదా బాబు. ఏహ నుంచి మీటర్లు వెయ్యం, అడిగింది ఇచ్చేయాల్సిందే. ఈ పద్ధతి మా నీలకంఠమని పెట్టాడు. అదేమిటి బాబు? నీకెందుకు ఎలా? అమ్మా ఇంకెప్పుడైనా ఎక్కడైనా జనాన్ని ఇబ్బంది పెట్టినా ఏడిపించినా ఎముకలు విరగొడతాను, జాగ్రత్త. ఇంకోసారి ఏ ఆటో డ్రైవర్ అయినా ట్రబుల్ ఇస్తే నెంబర్ నోట్ చేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళ షేపులు మార్చి సెల్లో పడేస్తాను. ఏంట్రా పోజు? మీటర్ ఇదేమన్నా బార్ అనుకున్నారా? హాస్పిటల్ ఏరియా. అందుకనయ్యా పేషెంట్ల బాధ చూడలేక హాస్పిటల్ ముందు అవుతున్నాం. ఏంటి నేను గూండాయిజం మీద స్పెషల్ సర్వే చేయడానికి వచ్చాను. మీరు పోలీస్ ఆఫీసర్ అయ్యండి గూండాలా ప్రవర్తిస్తున్నారని తెలిసి ఆ విషయం మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని వచ్చాను. చెప్పండి. నేనేది చెప్పను, చేస్తాను. ఏంటి మీరు చేసేది? అధికారం మీ చేతిలో లాఠీ అనుకుంటున్నారా? పోలీసు ఉద్యోగం సర్వాధికారం అనుకుంటున్నారా? మీ లాకప్ సావులు, తప్పుడు కేసులు ఎక్కడ ఎలా జరుగుతున్నాయో మాకు తెలియదు అనుకుంటున్నారా? అయినా ఒక నేరస్తుని కొట్టడానికి మీరెవరండి? కోర్టులున్నాయి, జడ్జిలున్నారు, వాళ్ళకి అప్పగించండి. అంతేగాని మీరేదో పెద్ద. మిస్టర్ విశ్వనాథ్ ఫ్రమ్ వికాస్. ఉపన్యాసం ఇవ్వడమే మీ పత్రిక ఆశయమా? ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడు. ఏమనుకుంటున్నారా పోలీస్ అంటే? రాయడానికి పెన్ను, ప్రింట్ చేయడానికి పేపర్లో ఉన్నాయని నోటికొచ్చినట్టు వాగితే, కొట్టడానికి లాఠీ, తొయ్యడానికి జైల్లో ఉన్నాయి. మైండ్ ఇట్ అండ్ గెట్ అవుట్. ఐ వాజ్ జర్నలిస్ట్. గెట్ అవుట్. బ్లడీ ఫూల్. మన ఆటోలకు మీటర్లు వేయించండా? అవునన్నా, చాలా పరిశాన్ చేసిండు. మన బ్రాకెట్ మార్కెట్ మొత్తం బంద్ చేసిండు. కనకరత్నం కంపెనీలో అందరినీ బొక్కలో దోసిండు. నువ్వు మంచిగా బంద్ చేయరా? మన మూమెంట్ సగం ఆఫ్ చేసిండు. ఏం సేవలో ఆలోచించుకోమల్లా. ఫైటా స్పాటా? బిస్కెట్ మన చేతులుండగా కుక్క ఎంత సేమ్ చేస్తుంది.